గుంటూరు జిల్లా తురకపాలెంలోని మరణాలను మిస్టరీ తీసి తెలుసుకునేందుకు ప్రభుత్వం డెత్ అనాలిసిస్ టీం ఏర్పాట్లు చేసినట్లు డిఎంహెచ్ఓ విజయలక్ష్మి తెలిపారు. తురకపాలెంలోని గ్రామస్తులకు వైద్య పరీక్ష నిర్వహించామన్న ఆమె పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాతే మరణాలకు గల కారణాలు తెలుస్తాయని తెలిపారు. ఆర్ఎంపీలు అధిక మోతాదులో యాంటీబయోటిక్స్ ఇవ్వకూడదని హెచ్చరించారు. అధిక మోతాదులో యాంటీబయోటిక్స్ ఇచ్చిన ఆసుపత్రిని సీజ్ చేశామని డిఎంహెచ్ఓ విజయలక్ష్మి స్పష్టం చేశారు. ఇక గ్రామంలో డ్రింకింగ్ వాటర్ పరీక్షలో సేఫ్ అని రిపోర్ట్స్ వచ్చాయన్నారు. తురకపాలెంలో ఇప్పటివరకు 89 అనుమానిత బ్లడ్ శాంపిల్ సేకరించామని, అందులో 64 మందికి నెగిటివ్ వచ్చినట్టు తెలిపారు. మిగతా 20 బ్లడ్ శాంపిల్స్ ఫలితాలు 24 గంటల్లో వస్తాయని స్పష్టం చేశారు. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నాగరాజ్ సిద్ధంగా ఉన్నారు. నాగరాజ్, బలరాం మీద జరుగుతున్న వరుస మరణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఇప్పటికే డెత్ అనాలిసిస్ టీమ్ అని చెప్పి దాన్ని కూడా ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసింది. దీనికి కూడా నివేదిక ఇవ్వాలని చెప్పేసి అని కూడా చెప్పడం జరిగింది. మరొక 2 రోజుల్లో కూడా డెత్ అనాలిసిస్ టీం కూడా నివేదిక ఇవ్వనుంది. అయితే వీళ్ళు అసలు ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకున్నారో, ఏ వాటర్ వాడారో, అసలు వీళ్ళు ఆరోగ్య పరిస్థితులు ఎలాంటివి అని చెప్పి దాని మీద కూడా డెత్ అనాలిసిస్ టీం కూడా ఇప్పటికే కొంతమందిని కూడా వివరాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే మరణించారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి అనారోగ్యమైన కారణాలు ఉన్నాయి, దానివల్ల వీళ్ళు ట్రీట్మెంట్ అసలు ఎక్కడ ఇస్తుందని మీద కూడా ఇప్పటికీ కూడా అధ్యయనం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు కూడా కొంత డాక్టర్ల టీం కూడా ఇప్పటికీ ఇంటింటికి తిరిగి కూడా దాదాపు 89 మంది ఎవరైతే ఉన్నారో, అంటే తీవ్రమైన జ్వరం కానీ మోకాళ్ళ నొప్పులు కానీ వస్తున్నాయో వాళ్ళందరినీ కూడా ఇటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, మిలియాయిడోసిస్ అనేటువంటి వైరస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి లక్షణాలు ఉన్నటువంటి రోగులను కూడా ఇప్పటికే దాదాపుగా 89 మంది కూడా అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే కొంతమందిని కూడా ఇప్పుడే బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. వారి ద్వారా కొంతమంది కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. దాదాపు కూడా 68 మందికి కూడా నెగిటివ్ అని చెప్పి రిపోర్ట్ రావడంతో కూడా మిగిలిన వాళ్ళకి ఇద్దరు కూడా ఇప్పటికే అటు మెడికల్ టీమ్స్ కూడా అటు ఎయిమ్స్ కూడా పంపించడం జరుగుతుంది. మరోవైపు కూడా ఇప్పటికే హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి అంటే మిలిటరీస్ ఏదైతే ఉన్నారో ఒక ఇద్దరు బాధితులు ఉన్నారో వాళ్ళిద్దరు కూడా సేఫ్ గా ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పటికే డిఎంహెచ్ఓ విజయలక్ష్మి కూడా చెప్తున్నారు. మరోవైపు ఆ గ్రామంలో కూడా తాగునీరు కానీ అటువైపు నుంచి ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా మెరుగ్గా చేస్తామని చెప్పేసి కూడా ఇప్పుడు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థాంక్యూ నాగరాజ్.